హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ హల్వా. దీన్ని మకండి హల్వా అంటారు. బొంబాయి రవ్వతోటే సింపుల్గా చేసేసుకోవచ్చు. కానీ ఎప్పుడు తినే హల్వాలా కాకుండా ఇది చేసుకునే విధానం, టేస్ట్ అన్నీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా ప్రతిదీ ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూసేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదానండి. ఒక బౌల్ తీసేసుకుని అందులో ఒక హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని తీసేసుకొని మనం రవ్వ ఎంత తీసుకుంటే అన్ని పాలు, నేను హాఫ్ కప్పు దాకా తీసుకున్నాను కదా రవ్వ, అలాగే హాఫ్ కప్పు దాకా నార్మల్ పాలే, ఇవి కాచి చల్లార్చినవి కూడా కాదు, పచ్చి పాలు యాడ్ చేసేసి మొత్తం చక్కగా కలిసిపోయేలాగా కలిపేసేయండి. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి. ఆ 15 నిమిషాలు చక్కగా రవ్వ అనేది నానిపోతుంది. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసేసేయండి. చక్కగా నెయ్యి కరిగిన తర్వాత ఇందులో బాదం, జీడిపప్పు 2 కలిపి నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్, నేను బాదం జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా పొంగుతాయి కదా కిస్మిస్, ఇలా పొంగగానే తీసి ఒక ప్లేట్లో పెట్టేసేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ దగ్గర యాడ్ చేసి ఇందాక మనం కలిపి పక్కన ఉంచుకున్నాం కదా బొంబాయి రవ్వ, పాలు కలిపి దానిన్నింటిని కలిపేసి మంట అనేది కంప్లీట్గా లోలోకి చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది వెంటనే అడుగు పట్టేస్తుంది. కంప్లీట్గా లోలోకి చేంజ్ చేసుకున్న తర్వాత చిన్నగా కలుపుకుంటూ పాలల్లోనే రవ్వని చక్కగా ఉడికించుకోండి. ఇక్కడ నుంచి మనం చేసే ప్రాసెస్ అంతా లోనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. పాలంతా పీల్ చేసేసుకొని కలర్ లైట్గా చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇలా మొత్తం అంటుకుపోతున్నట్లు ఉంటుంది కదా, ఇదంతా ఉడికి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు చక్కగా సపరేట్ అయిపోయి లైట్గా, మరీ ఎక్కువగా కాకుండా లైట్గా గీ యాడ్ చేసాం కాబట్టి మనం లైట్గా గీ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే చక్కగా పొడి పొడిలాడి మంచి సువాసన వస్తుందో ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి తీసేసుకొని అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసేసి, హల్వాకి గీ అంత యాడ్ చేస్తే అంత రుచి వస్తుంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. అందులోనే మనం ఎంతైతే బొంబాయి రవ్వ తీసేసుకున్నామో అంత పంచదార కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఇలా చూడండి చక్కగా కరిగి బ్రౌన్ రంగులోకి వస్తుంది కదా, అలా వస్తున్న స్టేజ్లో పంచదారని కలుపుతూ ఉండండి, లేకుంటే అంత గట్టిగా అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండగా కరిగిపోయి మొత్తం క్యారమల్ అయిపోతుంది. చూడండి చక్కగా కలర్ కూడా ఎంత మంచి రంగు వచ్చిందో. ఇలా ఎప్పుడైతే క్యారమల్ అయిపోయి గీ మనం వేసిన 2 టేబుల్ స్పూన్ గీ కూడా పూర్తిగా సపరేట్ అయిపోతుంది. చూడండి చక్కగా రెండింటికి ఎలా సపరేట్ అయిపోయాయో. ఆ స్టేజ్లో నేను కాచి చల్లార్చిన పాలు మీగడితో సహా హాఫ్ కప్పు దాకా కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ మంట లోలోకి చేంజ్ చేసేసుకొని చక్కగా కలిపేసేసుకోండి. క్యారమలైజ్ చేసిన షుగరు కరగటానికి కాస్త టైం పట్టింది. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా పాలు కొంచెం యాడ్ చేసేసుకుంటూ ఆ షుగర్ అంతా పాలలో కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి. చూడండి మొత్తం చక్కగా కలిసిపోయి ఉడుకుతుంది కదా, ఈ స్టేజ్లో మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదా బొంబాయి రవ్వ, దాన్ని కూడా చక్కగా కలిపేసి ఎక్కడా ఉండలు లేకుండా నిదానంగా లో ఫ్లేమ్లోనే మొత్తం కలిపేసేసుకోండి. చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మంట అనేది లోనే ఉండేటట్టు చూసుకోండి. ఇలా మొత్తం చక్కగా కలిసిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్న స్టేజ్లో కొంచెం నేను పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నాను. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, లైట్గా యాడ్ చేయండి. అలాగే నేను ఒక పించ సాల్ట్ కూడా స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేయడం కోసమని యాడ్ చేస్తున్నాను. అది కూడా వేసేసి మొత్తం కలిసి చూడండి ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అయిపోతుంది కదా, పాలలో ఉడికింది కాబట్టి సూజీ ఎక్కువ టైం తీసుకోదు. చక్కగా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా యాడ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇది మనం కంప్లీట్గా చేసుకునే బొంబాయి రవ్వ హల్వా. టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా చేసేయండి. టేస్టీ మకండి హల్వా రెడీ అయిపోయింది కదా. మామూలు హల్వాతో పోలిస్తే ఇది కంప్లీట్ టేస్ట్ డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది. ఒకసారి చేసి చూడండి. నేను మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను.